హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 2024 ఫిబ్రవరి 28వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన టెట్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ 27వ తేదీ ఫిబ్రవరి మంత్ 27వ తేదీ జరిగిన సెషన్ 1 అండ్ సెషన్ 2లోనివి రెండు, నెక్స్ట్ 28వ తేదీ మార్నింగ్ సెషన్లోది కూడా ఒకటి, మొత్తం 3 ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ చేస్తున్నా. ఇది 4థది. ఈ 4 పేపర్లు ప్రాక్టీస్ చేసినా చాలు, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఏ చాప్టర్ నుంచి ఏ బిట్స్ వస్తున్నాయి, ఎక్కడ మీకు కష్టంగా ఉంది అది చూసి ఆ చాప్టర్ని ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లో ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఈజీగా మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు మ్యాథ్స్లో. ఓకేనా? నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ బిట్ చూస్తే, నా వద్ద కొంత సొమ్ము ఉంది, నువ్వు నాకు 200 ఇస్తే మొత్తం 780 రూపాయలు అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత? ఇప్పుడు నా వద్ద ఉన్నది ఎంతో నాకు తెలీదు, నువ్వు నాకు ఇచ్చింది 200, ఇప్పుడు మొత్తం ఎంత అయింది. అయితే నా వద్ద ఉన్నది ఎంత అన్నప్పుడు మొత్తంలో నుంచి నువ్వు ఇచ్చిన 200 తీసేస్తామనుకోండి, ముందు నా దగ్గర ఎంత ఉందో తెలుస్తుంది. అంతే కదా? ఇప్పుడు 0లో 0 తీసేస్తే 0, 8 - 0 8, 7 - 2 5. ముందు నా దగ్గర ఎంత ఉంది అంటే 580 రూపాయలు ఉంది. ఓకే, చాలా ఈజీ బిట్ కదా. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూస్తే, యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకి 960 రూపాయలు వచ్చాయి. ప్రతి కిలోకి ఆమెకి వచ్చిన సొమ్ము ఎంత? ఆమె ఎన్ని కిలోల గులాబీ పూలు అమ్మింది? 5 కిలోలు. 5 కిలోలు అమ్మితే 960 రూపాయలు వచ్చింది. అయితే 1 కేజీకి ఎంత వస్తుంది? దీన్ని 5తో భాగిస్తే సరిపోతుంది. ఓకేనా? 960/5 చేసినామంటే సరిపోతుంది. అర్థమైందా? 5 కేజీలకి ఇంత. 1 మినిట్. 5 కేజీలకి 960 రూపాయలు. అయితే 1 కేజీకి ఎంత అంటే భాగించుకోవాలి. ఓకేనా? 5తో 5 ఒకట్ల 5, 5 9ల 40, అంటే ఇక్కడ 4 మిగులుతుంది కదా, 4 6 46, 5 9ల 45 పోతే మళ్ళీ 1 మిగులుతుంది, 1 0 10 కదా, 5 2ల 10, అంటే 192 రూపాయలు. ఓకేనా? 1 కేజీ వచ్చి 192 రూపాయలు. సెకండ్ ఆప్షన్. మీకు అర్థం అవ్వడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 2 కేజీల గులాబీలు 100 అనుకోండి, 1 కేజీ ఎంత అంటే ఏం చేస్తాము? 2తో భాగించినాం అనుకోండి, 50 రూపాయలు. ఓకే, అదేలాగే ఇది కూడా. ఏదైనా మీకు ప్రాబ్లం తెలియనప్పుడు చిన్నగా థింక్ చేయండి, ఆ తర్వాత దీన్ని సాల్వ్ చేస్తున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూస్తే, -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9 విలువ ఎంత? అది కనుక్కోవాలి. చాలా ఈజీ బిట్ చూడండి. ఇవన్నీ లవాలు, కింద ఉన్నవన్నీ హారాలు. ఓకేనా? వాటి మధ్య గుణకారపు గుర్తులు ఉన్నాయి. ఇప్పుడు లవాల్లో ఏ లవాన్నైనా ఏ హారంతో అయినా మనము క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ 5 ఉంది కదా, 5 ఒకట్ల 5, 5 3ల 15. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది కదా, 7 ఒకట్ల 7, 7 2ల 14. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది లవంలో, 4 ఒకట్ల 4, హారంలో 4 4ల 16. ఇక్కడ లవంలో 3 ఉంది కదా, 3 ఒకట్ల 3, హారంలో 3 3ల 9. అంటే లవహారాల్ని రెండిటిని ఒకే ఎక్కంతో క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ లవంలో 3 ఉంది చూడండి, 3 ఒకట్ల, ఇక్కడ హారంలో కూడా 3 ఒకట్ల క్యాన్సిల్ అయింది. ఇంకా పైన 2 మిగిలింది, కింద వచ్చి 4 మిగిలింది. 2 ఒకట్ల 2 2ల. ఇప్పుడు పైన మొత్తము ఇక్కడ ఒక మైనస్ ఉంది చూడండి, ఇక్కడ మళ్ళీ ఈ లాస్ట్ మైనస్ ఉంది, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇవన్నీ 1 × 1 × 1 ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, 1/, ఇక్కడ 1 × 1 × 2 × 1 మిగిలింది. ఇవన్నీ గుణిస్తే 2, 1 ఒకట్ల 1, 1 2ల 2, 2 ఒకట్ల 2, అంటే 1/2. ఫస్ట్ ఆప్షన్లో ఉంది చూడండి. ఓకే, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా
గుర్తులు చూసుకుంటే చాలు, అవి కరెక్ట్గా వేస్తే. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి సింబల్స్ గురించి చెప్తాను చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ ఉన్న ప్లస్ ఇంటూ మైనస్ ఉన్న అంటే రెండు వ్యతిరేక గుర్తులుండి గుణకారం చేస్తే రెండిటికి కూడా మైనస్ వస్తుంది. ఓకే, అదే ప్లస్ ఇంటూ ప్లస్ ఉన్నిందనుకోండి ప్లస్సే వస్తుంది. ఇక్కడ చూడండి, గుణకారంలో రెండు మైనస్లు ఉంటేను ప్లస్ వస్తుంది, రెండు ప్లస్లు ఉంటే కూడా ప్లస్ వస్తుంది. ఇట్లా మైనస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఉంటే మైనసే వస్తుంది. ఓకేనా? ఎలా అంటే నంబర్స్తో చెప్తాను చూడండి. ఇప్పుడు -2 ఇంటూ -3 అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నాను కదా, ప్లస్ 2 3 6 అవుతుంది. ఓకే, ఇదే నెంబర్నే తీసుకొని మైనస్ ఇంటూ ప్లస్ చెప్తా. -2 ఇంటూ 3 అనుకోండి, ఆన్సర్లో 3 ముందర ప్లస్ ఉన్నట్టు, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 2 3 6. అదేలాగే 2 ఇంటూ -3 అనుకోండి, ఇది కూడాను ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 2 3 6. రెండు ప్లస్లో ఉన్నాయనుకోండి, 2 ఇంటూ 3 6 అవుతుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూస్తే z/z+15 ఈక్వల్ టు 4/9 అయితే z వాల్యూ ఎంత అన్నారు. ఇట్లా భిన్నము ఈక్వల్ టు భిన్నము ఉంటే రెండు ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ భాగిచ్చే 9 ఇటు వచ్చింది అనుకోండి, గుణిస్తుంది. z ఇంటూ 9 9z అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ది. రైట్ సైడ్ ఏముంది, ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది. ఇక్కడ చూడండి, 4 ఇంటూ ఈ హారంలో ఉన్నది రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ భాగిస్తా ఉండేది గుణిస్తుంది. ఓకే, z+15. లెఫ్ట్ సైడ్ 9z అలానే ఉంది. 4 ఇంటూ జెడ్ ఎంత, 4 ఇంటూ జెడ్ 4z, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4 ఇంటూ 15 15 4 60 కదా. ఇప్పుడు ఈ 4z లెఫ్ట్ సైడ్ తెచ్చుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్లస్ 4z, లెఫ్ట్కి వస్తే -4z అవుతుంది. రైట్ సైడ్ 60 అలానే పెట్టేస్తున్నా. ఇప్పుడు 9zలో నుంచి 5z పోతే 4z పోతే 9లో నుంచి 4 పోతే 5. ఓకే, 5z ఈక్వల్ టు 60. ఇప్పుడు రెండు పక్కల 5 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా. 5 1 5, 5 12 60. సో z వాల్యూ ఎంత వచ్చింది మనకి, 12. ఏ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది చూడండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూస్తే ఏ కనిష్ట సంఖ్యచే 1188ను భాగించిన భాగఫలం పరిపూర్ణ ఘనమగును అన్నారు. ఘనము అంటే క్యూబ్. ఓకేనా? ఇప్పుడు 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్ ఇలాంటి వాటిని ఘనాలు అంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ నంబర్ని దేనితో భాగిస్తే భాగఫలం అనేది పరిపూర్ణ ఘనమవుతుంది, ఇట్లా క్యూబ్స్ వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేస్తామంటే 1188 తీసుకొని కాసాగు తీస్తాం. ఓకేనా? ఇది 11 ఎక్కంతో వెళ్ళేలాగా మనకు అనిపిస్తూ ఉంది కాబట్టి 11తోనే చేస్తున్నా. 11 1 11, ఇక్కడ 8 ఒకటే తీసుకుంటాము. సో 8 ఒకటే పోదు కాబట్టి చిన్నది కదా, 0 11 సున్నాలు 0. ఇప్పుడు 88 ఉంది కదా, 11 8ల 88. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 2తో చేస్తా, ఇక్కడ సరిసంఖ్య ఉంది కాబట్టి. 2 5ల 10, 2 4ల 8. మళ్ళీ 2తో చేస్తున్నా. 2 2ల 4 పోతే ఇంకొకటి ఉంటుంది, 4 14 కదా, 2 7ల 14. మళ్ళీ ఏం చేస్తానంటే 3తో 3 9ల 27, మళ్ళీ 3తో 3 3ల 9. ఇప్పుడు ఈ వచ్చుండేవన్నీ ఇక్కడ వేసుకుంటా. 11 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 3 3 ఉంది కదా, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 3లో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కదా. ఇక్కడ
11 ఇంటూ 2 ఇంటూ 2 అలానే పెట్టి 3 క్యూబ్ రాసుకుంటాను. ఇప్పుడు ఇది ఘనమైపోయింది. అవునా కదా? ఘనమైపోయింది. ఇప్పుడు దేనితో భాగిస్తే మనకు ఘనమొస్తుంది అన్నారు. దేనితో భాగిద్దాం? ఇక్కడుండే దాంతో భాగిచ్చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది కదా 2ను. అప్పుడు ఇది ఒకటే మిగులుతుంది. సో, దేనితో భాగిద్దాము? 11 22, 22 44తో భాగిచ్చామనుకోండి. 44 ఒకట్ల 44 ఒకట్ల క్యాన్సిల్ అయిపోతుంది. 3 క్యూబ్ మాత్రం మిగులుతుంది. ఘనమవుతుంది గదా! సో, దేనితో భాగిచ్చాలంటే 44 ఇక్కడుంది చూడండి థర్డ్ ఆప్షన్‌లో. ఓకే. కొన్ని ప్రాబ్లమ్స్‌లో ఏం చేస్తారు? దేనితో గుణిస్తే అని జెప్తారు. అలాంటప్పుడు ఏమైతే తక్కువుంటుందో దాంతో గుణిస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని దేనితో గుణిస్తే ఘనమవుతుందన్నప్పుడు ఇంకొక 2తో గుణించుకోవాలి. 11లు 11 స్క్వేర్‌తో గుణించుకోవాలి. అప్పుడు ఇది ఘనమవుతుంది. ఇక్కడ భాగిస్తే అన్నారు కాబట్టి ఘనం మాత్రం వదిలి ఇది క్యాన్సిల్ అవ్వాలంటే దేనితో భాగిస్తాము? 44తో భాగిస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఒకటే మిగులుతుంది ఘనమవుతుంది కాబట్టి 44. ఒక సంవత్సరంలో సీమ 1,50,000 సంపాదిస్తుంది. మరియు 50,000 ఆదాయం చేస్తుంది. సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి అన్నారు. ఎంత సంపాదిస్తుంది? 1,50,000 సంపాదిస్తుంది. ఎంత పొదుపు చేస్తుంది? 50,000 పొదుపు చేస్తుంది. వీటి నిష్పత్తి కనుక్కోండి అన్నారు. ఓకేనా? వీటి నిష్పత్తి. ఇప్పుడు నిష్పత్తి అంటే మనకు తెలుసు A/B ఇట్లా భాగించడం. 2 లవహారాలను క్యాన్సిల్ చేసి లాస్ట్‌లో ఎంత మిగిలితే అంత వేస్తాం. అదే నిష్పత్తి అంతే. ఇలా అయినా వేసుకోవచ్చు లేదా ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ 4 సున్నాలు ఉంది కదా! 4 సున్నాలు క్యాన్సిల్ చేస్తున్నా. ఇందులో కూడా 4 సున్నాలు క్యాన్సిల్ అయింది. ఇక్కడ 15 మిగిలింది, 5 మిగిలింది. 5 ఒకట్ల 5, 5 మూడుల 15. అంటే ఈ మొత్తానికి ఎంత మిగిలింది? 3 ఇస్టు ఇక్కడే మిగిలింది 1. 3:1. ఇది ఎక్కడుంది? 4థ్ ఆప్షన్‌లో ఉంది కదా! అంతే. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ 1/10ను శాతంలోకి మార్చిన. శాతంలోకి మార్చడం అంటే ఏమీ లేదు. 100తో గుణించి శాతం గుర్తుపెడితే చాలు. ఓకేనా? ఇప్పుడు హారంలో ఒక 0, లవంలో ఒక 0 తీసామనుకోండి. లవంలో 1 × 10 ఎంత? 10%. అంతే. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది చూడండి 10%. నెక్స్ట్ బిట్ చూస్తే ఒక వస్తువు ప్రకటన వెల 840 మరియు అమ్మకం వెల 714 అయినా రుసుము శాతం ఎంత అన్నారు. రుసుము శాతంకి సూత్రం ఏమి అంటే రుసుము శాతం ఈక్వల్ టు రుసుము బై ప్రకటన వెల ఇంటూ 100. ఇది ఫార్ములా. ప్రకటన వెల అమ్మకం వెల అంటే ఏమి అంటే ప్రకటన వెల అంటే ఒక వస్తువుని ఇంత రేట్ అని ఫస్ట్ చెప్పారంట. మళ్ళీ అమ్మింది మాత్రం తక్కువకే అమ్మారు. ఓకేనా? దీన్ని రుసుము అంటారు. ప్రకటన వెలలో నుంచి అమ్మకపు వెల తీసేస్తే దాన్ని రుసుము అంటారు. చూడండి రుసుము ఈక్వల్ టు 840 మైనస్ 714 తీసేసామనుకోండి. 10లో 4 పోతే 6, 3 మైనస్ 1 2, 8 మైనస్ 7 1. అంటే రుసుము ఎంతొచ్చింది? దీని బదులు ₹126. అంటే ఇంత చెప్పి ఇంత అమ్మితే ఇంత తగ్గిందనమాట. దీన్ని రుసుము అంటారు. బై ప్రకటన వెల అంటే ఎంత? 840 ఇంటూ 100. నెక్స్ట్ ఇప్పుడు లవహారాలని క్యాన్సిల్ చేసామంటే ఇక్కడ లవంలో ఒక 0, హారంలో ఒక 0 క్యాన్సిల్ చేస్తున్నా. మళ్ళీ 6 ఎక్కంతో ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తా. 6 2 12, 6 1 ఇక్కడ వచ్చి 6 1 6, 6 4 24 కదా! 24. మళ్ళీ ఇక్కడ 14 ఉంది, 21 ఉంది. 7 ఎక్కంతో 7 2 14, 7 3 21. మళ్ళీ ఇక్కడ 2 ఉంది కదా! 2 1 ఇక్కడ 10 ఉంది చూడండి. 2 5 10. ఇంకా పైన ఏం మిగిలింది? 3 × 5 మిగిలింది. కింద 1.
3 ఇంటూ 5 అంటే ఎంత? 3 5 15. ఇదనమాట రుసుము శాతం. ఓకే, 15%. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 2 సంవత్సరాలలో 56,000 మొత్తంపై వచ్చిన వడ్డీ 280 అయినా వడ్డీ రేటు ఎంత అన్నారు. ఇది 2 సంవత్సరాలు అనేది టీ 2, ఇది వచ్చి మొత్తం అనేది వచ్చి పి ఈక్వల్ టు 56,000 అసలు. తర్వాత వడ్డీ కదా, ఐ ఈక్వల్ టు 280. అయితే వడ్డీ రేటు ఆర్ కనుక్కోవాలి. వడ్డీ రేట్ అంటే ఏమి? ఆర్ కనుక్కోవాలి. మనకి ఫార్ములా తెలుసు, ఐ ఈక్వల్ టు PTR/100 అని. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఎత్తి దాంట్లో ప్రతిక్షేపిస్తాం. ఇప్పుడు ఐ అంటే ఎంత? ఇక్కడ ఉంది చూడండి, 280 ఈక్వల్ టు పి అంటే 56,000, టీ 2, ఆరు మనం కనుక్కోవాలి కాబట్టి ఆర్ అలానే రాసిస్తాను బై 100. ఇప్పుడు ఇక్కడ లవంలో 2 సున్నాలు, హారంలో 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తున్నా. మళ్ళీ ఈక్వాలిటీకి 2 వైపులా ఒకే ఎక్కంతో భాగిస్తే దాని వాల్యూ ఏమీ మారదు. ఓకేనా? ఇక్కడ 14 2 28 కదా, మళ్ళీ ఇక్కడ 0 ఉంది, 14 సున్నాలు 0, 14 4 56 కదా, మళ్ళీ ఇక్కడ 0 ఉంది. ఓకే, మళ్ళీ 2 వైపులా 0తో క్యాన్సిల్ చేస్తున్నా, 2 1ల 2 2ల. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 1 మిగిలింది, రైట్ సైడ్ 2, ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 ఉంది, 2 2 4, 6 మిగిలింది. మనకు కావాల్సింది 6 కదా, ఈ గుణించే 4ని లెఫ్ట్ సైడ్ పంపించామనుకోండి భాగిస్తుంది. 1/4 ఈక్వల్ టు ఆర్. ఏది? 1/4 అనేది ఇక్కడ లేదు ఆప్షన్లో. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1ని 4తో భాగిస్తాం, 0 పెట్టుకొని 0 పెడతాం, 4 2ల 8, మళ్ళీ 2 మిగులుతుంది కదా, ఆల్రెడీ పాయింట్ పెట్టాం కాబట్టి 0 పెట్టుకుంటాం, 4 5ల 20. ఓకే, 0.25%. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో చూడండి. ఓకేనా? ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాని మొత్తాన్ని ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది? 0.25%. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూస్తే 1/4 ప్లస్ 0/4 సూక్ష్మ రూపంలో రాయగా అన్నారు. 0/4 అంటే 0నే, ఇంకేం మిగులుతుంది లాస్ట్లో మనకి? 1/4 మిగులుతుంది. ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ దత్తాంశం 13 16 12 14 19 12 14 13 14 యొక్క బాహుళకం ఎంత అన్నారు. బాహుళకం అంటే ఏమి లేదు, మళ్ళీ 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 ఏ నెంబర్ అయితే వచ్చి ఉంటుందో అదే బాహుళకం. ఓకేనా? ఇక్కడ 13 అనేది ఇక్కడ ఒక దగ్గర, ఇక్కడ ఒక 2 దగ్గరలో వచ్చింది, 12 ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి 2 దగ్గరలో వచ్చింది, 14 ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, ఇక్కడ 3. ఇంకా మిగతా 16 అనేది ఒక దగ్గరే ఉంది, 19 ఒక దగ్గరే ఉంది, మిగతావన్నీ కూడా ఒక్కొక్కటే ఉంది. సో ఇది మాత్రమే 3 టైమ్స్ ఉంది కాబట్టి ఇదే దీని యొక్క బాహుళకం. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి ఎంత ఈజీనో. పొడవు 5 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు గల దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఎంత అన్నారు. ఇది దీర్ఘచతురస్రం కదా, దీర్ఘచతురస్రంలో ఎదురెదురు ఈ 2 భుజాలు ఈక్వల్, ఈ 2 భుజాలు ఈక్వల్గా ఉంటుంది. పొడవులు సమానము, వెడల్పులు సమానం కదా. ఇక్కడ పొడవు ఎంత ఇచ్చారు? 5 సెంటీమీటర్లు ఇచ్చారు, వెడల్పు 3 ఇచ్చారు. అయితే చుట్టుకొలత ఎంత? ఇప్పుడు ఇదైతే ఇది కూడా 5, ఇది 3 అయితే ఇది కూడా 3. మొత్తం ఎంత అవుతుందో చూడండి, 5 5 10, 3 3 6 16, మొత్తం 16 సెంటీమీటర్లు. థర్డ్ ఆప్షన్. ఇలా అయినా చేయొచ్చు, లేదా మనకు తెలుసు చుట్టుకొలతకి సూత్రము 2 × L + B అని. 2 × L అంటే లెంత్ 5 + 3, 2 × 5 3 8 కదా, 2 8 16. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా? థర్డ్ ఆప్షన్ దానికి ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూస్తే ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానంగా ఉన్న ఆ త్రిభుజం ఏమి అన్నారు. ఇప్పుడు ఒక త్రిభుజం ఉంది, అది లంబకోణ త్రిభుజం అంట.
లంబకోణం అంటే ఏమీ లేదు, ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. తర్వాత ఏం చెప్పారు, 2 భుజాలు సమానం. అంటే ఈ భుజము సమానమైతే అది ఏ త్రిభుజం అన్నారు. అల్పకోణం కాదు, ఇక్కడ లంబకోణం ఉంది కాబట్టి. అధిక కోణం కూడా కాదు. విషమబాహు అంటే 3 భుజాలు వేరే వేరేగా ఉండేది విషమబాహు. ఇది లంబకోణ సమద్విబాహు. లంబకోణం ఉంది, ద్వి అంటే 2 బాహు భుజాలు. దీనికొచ్చి సెకండ్ ఆప్షన్ లంబకోణ సమద్విబాహు త్రిభుజం దీని పేరు. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూస్తే ఘనం యొక్క తలముల సంఖ్య ఎంత అన్నారు. ఘనం అంటే ఏమీ లేదు, 4 భుజాలు సమానంగా ఉండే ఒక పెట్టె. ఓకే, ఇది ఒక బాక్స్ అనుకుందాం. ఓకేనా. 4 భుజాలు కూడా ఈక్వల్గా ఉంటుంది. ఘనంకైనా దీర్ఘఘనంకైనా అన్నిటికి కూడా తలములు ఎన్ని, ఇదే ప్రాసెస్. ఇప్పుడు ఇది ఒక బాక్స్ అనుకుంటే దీంట్లో ఎన్ని తలాలు ఉన్నాయి, తలాలంటే ఫేస్ ఎన్ని ఉన్నాయి అని. ఇట్లా చూడండి, ఇప్పుడు ఇది ఒక బాక్స్ అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది ఒక ఫేస్ అవుతుంది. ఓకే, ఇది ఒక ఫేస్. ఇక్కడ రైట్ సైడ్ ఉంది చూడండి, ఈ గోడ ఇదంతా కూడా ఇంకొకటి, ఇదొకటి ఇది 2. అర్థమవుతుందా. తర్వాత ఇక్కడ పైన ఉంది కదా టాపు, ఇది ఒక ఫేస్ 3. ఇక్కడ కింద కూడా ఉంది కదా, ఇది 4. తర్వాత బాక్స్లో మన సైడ్ ఒకటి, వెనక పక్క కూడా ఒకటి ఉంటుంది కదా. మన సైడ్ ఉండేది 5, వెనక పక్క ఉండేది 6. ఇప్పుడు మొత్తం ఎన్ని తలాలు, 6 తలాలు. థర్డ్ ఆప్షన్. అర్థమైందా. ఒక బాక్స్లో ఫేస్ అంతే, ఒక అట్ట పెట్టి అనుకోండి ఇది. ఇప్పుడు ఇటువైపు ఉండేది ఒకటి, ఈ లాస్ట్లో ఉండేది 2, ఇక్కడ పైన కింద మన పక్క ఉంది కదా అదొకటి, తర్వాత వెనక పక్క ఒకటి ఉంటుంది కదా ఫేసు, మొత్తం 6. నెక్స్ట్ బిట్ చూస్తే త్రిభుజంలో 2 కోణాలు మొత్తం 125 డిగ్రీలు అయినా మూడవ కోణం ఎంత అన్నారు. త్రిభుజంలో మనకు తెలుసు, త్రిభుజంలో 3 కోణాలు, ఏ త్రిభుజం తీసుకున్నా 180 డిగ్రీలు. దీనిలో 2 కోణాలు మొత్తం 125 అయితే మూడో కోణం ఎంత అన్నారు. మొత్తం 180 కదా, 180లో నుంచి 125 తీసేసామంటే మూడో కోణం ఎంతో తెలుస్తుంది. ఓకేనా. ఇక్కడ నుంచి ఒకటి తెచ్చుకుంటే 10, ఇక్కడ 7 ఉంటుంది. 10లో 5 పోతే 5, 7 - 2 5, 1 - 1 0 అంటే 55 డిగ్రీస్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి, కోణం యాంగిల్ ఏఓబిలో శీర్షం ఏది అన్నారు. మనకు తెలుసు యాంగిల్ ఎలా ఉంటుందో. ఇది వచ్చి ఏ అనుకుంటే ఓ బి, ఇక్కడ ఉండేది కోణం. ఓకేనా. ఇది వీళ్ళు ఇచ్చింది కోణం ఏఓబి అయితే దీంట్లో శీర్షం ఏది. శీర్షం అంటే ఈ మూల అనమాట, వర్టెక్స్ అంటారు దీన్ని. ఓకే, ఏది శీర్షం అంటే ఓ. నెక్స్ట్ బిట్ చూస్తే 5pq - 2pq² + 5p²q నుండి 4p²q - 3pq + 5pq² తీసివేసిన అన్నారు. ఇక్కడ రాస్తా కింద 5pq మైనస్ ఫస్ట్ది అలానే రాసేస్తున్నా 2pq² + 5p²q. దీంట్లో నుంచి దేన్ని తీసేయాలి, మైనస్ దీన్ని తీసేయాలి. 4p²q మైనస్ 3pq + 5pq² దీన్ని తీసేయాలి. ఓకే, ఇప్పుడు తీసేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫస్ట్ది మొత్తం అలానే రాసేసుకుంటాం, ఈ మైనస్ అనేది వీటన్నిటిని గుణిస్తుంది. అప్పుడు ఈ మైనస్ 4కు ముందర మైనస్ వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ దగ్గర మైనస్ వస్తుంది. ఓకేనా. ప్లస్లు మైనస్లు, మైనస్లు ప్లస్లు అవుతుంది. ఒకసారి రాస్తాను చూడండి, ఫస్ట్ది అట్లే వస్తుంది ఏం మరదు. 5pq మైనస్ 2pq² + 5p²q, ఇక్కడ -4 ముందర మైనస్ వస్తుంది, -4p²q మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, 3pq
ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ అవుతుంది. -5 పీ క్యూ స్క్వేర్ ఇక్కడ ఉండేది లాస్ట్లో, పీ క్యూ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ చూడండి, పీక్యూలో ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ పీక్యూ ఉందా, ఎక్కడ పీక్యూ ఉంది. 5 పీక్యూలు 3 పీక్యూలు మొత్తం ఎంత అవుతుంది, 8 పీక్యూ. నెక్స్ట్ పీక్యూ స్క్వేర్లు, పీక్యూ స్క్వేర్ ఈ లాస్ట్లో -5 ఇక్కడ -2 మొత్తం -7 పీక్యూ స్క్వేర్. ఇది ఓకే. నెక్స్ట్ ఇవి రెండు మిగిలినాయి. ఇది ప్లస్లో ఉంది, ఇక్కడ మైనస్లో ఉంది. ప్లస్ మైనస్ ఉంటే తీసేసి పెద్ద దాని గుర్తు వేసుకోవాలి. ఓకేనా. 5లో నుంచి 4 పోతే 1 మిగులుతుంది. ఒక పీ స్క్వేర్ క్యూ, ఇవి రెండు పీ స్క్వేర్ క్యూ కదా. 5లో నుంచి 4 పోతే ఒక పీ స్క్వేర్ క్యూ. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇది ఏ ఆప్షన్లో ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది చూడండి. 8 పీక్యూ -7 పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ క్యూ. ఓకే, ఫస్ట్ ఆప్షన్ దీనికి ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది వచ్చి కారణాంక విభజన. ఇది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా 8th క్లాస్ మ్యాథ్స్లో ఈ టైప్ ఆఫ్ బిట్స్. తర్వాత ఈ ముందున్న బిట్ వచ్చి ఇది బీజీయ సమాసాల చాప్టర్లో వస్తుంది. రెండు కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. క్లియర్గా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ బిట్ చూస్తే L+M² -4LM యొక్క కారణాంకాలు ఏంటి అన్నారు. L+M² -4LM. ఇది వచ్చి A+B² లాగా ఉంది కదా. దీన్ని ఏ అనుకుంటే దీన్ని బి అనుకుంటే, A² అంటే ఏమి L² ప్లస్ B² అంటే M² ప్లస్ 2AB కదా, 2AB అంటే LM, 2LM. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ ఇది. మళ్ళీ ఇక్కడ ఏముంది, -4LM. ఇప్పుడు L² అలానే రాస్తున్నా, M² అలానే రాస్తున్నా. ఇక్కడ -4LM ప్లస్ 2LM ఉంది. మైనస్ ప్లస్ ఉంటే తీసేసి పెద్దదాని గుర్తు వేయాలి. మైనస్ పెద్దది ఏది, 2 4 పెద్దది 4 కదా, -4లో 2 పోతే 2LM. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది, ఉందంటే A² ప్లస్ B² -2AB లాగా ఉంది కదా. అంటే ఇది దేనికి సూత్రము, A-B² సూత్రం. ఈ విధంగా ఉంది కాబట్టి ఈ మొత్తం బదులు ఏం రాయాలంటే మనము L-M² రాయాలి. ఓకేనా. ఇది ఎక్కడుందో చూడండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. ఫస్ట్ A+B² విడివిడిగా రాసాము. ఇక్కడ -4LM ఉంది కదా, దీన్ని తీసేస్తే ఇది మిగిలింది. మళ్ళీ ఇది A-B² లాగా ఉంది కాబట్టి ఇలా రాస్తాం, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూస్తే ఒక పుస్తకాల కట్టలో 20 మిల్లీమీటర్లు మందం గల 5 పుస్తకాలు, 0.016 మిల్లీమీటర్ మందం గల 5 పేపర్లు కలువు అయినా ఆ పుస్తకాల కట్ట యొక్క మొత్తం మందం ఎంత అన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 20 మిల్లీమీటర్లు ఉండేది 5 ఉన్నాయి కదా, ఇది కనుక్కుంటాం. మళ్ళీ 0.016 అనేది 5 ఉంది, 5 పేపర్లు ఉంది కదా, ఈ రెండు గురించి కనుక్కుంటాం. మళ్ళీ ఆ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే వీళ్ళు అడిగిన మొత్తం మందం తెలుస్తుంది. అర్థమైందా. ఈ కట్టలో 20 మిల్లీమీటర్లు ఉండేది 5 పుస్తకాలు ఉండేవి. సో 25లో 100 మిల్లీమీటర్లు ఇవి. ఇది వచ్చి పుస్తకాలు. ఇది పేపర్లు ఎంతంట, 0.016 మందం ఉండేవి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 5 పేపర్లు ఉన్నాయి. దీన్ని కూడా గుణించుకుందాం. మళ్ళీ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే మొత్తం ఎంతో తెలుస్తుంది. ఓకేనా. ఈ వాల్యూ కనుక్కుంటే 5 6 30 కదా, 3 0, 5 1 5, ఇది ఒక 3 8, 5 0 0, 5 0 0. వచ్చిన ఆన్సర్లో పాయింట్ ఎలా పెట్టాలి అంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 3 స్థానాలు ముందు ఉంది. ఆన్సర్లో కూడా 3 స్థానాలు ముందు రావాలి. ఇక్కడ చూడండి, 6కు ముందు ఒకటి, 1 ముందు ఒకటి, ఇక్కడ వచ్చింది కదా పాయింట్, 3 స్థానాలకు ముందు ఉంది. ఆన్సర్లో కూడా ఎక్కడ రావాలి.
సో దీని వాల్యూ ఎంత వచ్చింది? దీన్ని కలుపుకుంటాం. 0.080 మొత్తం కదా కనుక్కోమన్నారు. బుక్కులు, పేపర్లు మొత్తం కలిపేసుకుందాం. ఓకేనా? ఇక్కడ వచ్చి 0, 8, 0.100 ఇది మొత్తం. ఓకే, 100.080 ఇది ఇక్కడ ఆప్షన్స్లో లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 100 దగ్గర ఉండే పాయింట్ని 1 దగ్గరికి తెచ్చామనుకోండి, అప్పుడు 1.000 ఇక్కడ ఉండేవన్నీ అట్టే రాసేస్తా. 80 ఇలా రాసుకుంటే ఇక్కడ 2 డిజిట్లు లెఫ్ట్కి వచ్చాం కదా, 2 10 స్క్వేర్ వస్తుంది. 10కి 2 వస్తుంది. ఓకేనా? 10 స్క్వేర్ ఇది ఎక్కడుందో చూడండి, సెకండ్ ఆప్షన్లో. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఈ పాయింట్ పెట్టే చెప్తా మీకు. ఇక్కడ మనకు మొత్తం ఎంత వచ్చింది? 100.080 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడున్న పాయింట్ని ఇక్కడ తీసుకొచ్చామనుకోండి 1 పక్కకి, ఇక్కడ ఎంత మిగులుతుంది? ఇప్పుడు దీన్ని 1 × 100గా రాయొచ్చా? దీన్ని మళ్ళీ ఇక్కడ 0.080 ఉన్నట్టు కదా. ఇప్పుడు ఈ 100ని 10 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, 10 × 10. సో 1. ఇవన్నీ అలానే రాసిస్తా. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అలానే రాసిస్తే 0.008 × 10 స్క్వేర్. ఓకే, సెకండ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ బిట్ చూడండి. ఏ వాల్యూ 2, బి వాల్యూ -2 అయినా a² + ab + b² వాల్యూ ఎంత అన్న. a² అంటే ఏ అంటే ఇక్కడ 2 కదా, 2 స్క్వేరు ప్లస్ a × b అంటే 2 × -2 2 × -2 ప్లస్ ఇక్కడ b² అంటే ఏమి? -2 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ 2 2 4. ఇక్కడ 2 × -2 ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -2 2 4. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ వేస్తున్నా. ఇక్కడ చూడండి, అప్పుడే చెప్పాను కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. -2 × -2 ఏమవుతుంది? ప్లస్ 2 2 4 అవుతుంది. సో -2 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? 4 + 4. ఓకే, ఇప్పుడు ఈ 4 ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత మిగిలింది మనకి? 4. సెకండ్ ఆప్షన్. లేదు, ఇవి 2 ప్లస్ వాల్యూలు కూడుకుంటే 8, ఇది మైనస్ వాల్యూ, 8లో 4 తీసేస్తే 4. అలా అయినా రాయొచ్చు. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూస్తే, రేష్మ ఒక షాంపూ ప్యాకెట్లో 5 మిల్లీలీటర్ల షాంపూ ఉందని గమనించింది. 400 మిల్లీలీటర్ల సీసాను నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరం అన్నారు. ఇప్పుడు ఒక షాంపూలో 5 మిల్లీలీటర్లు ఉన్నాయంట. దీన్ని 400 మిల్లీలీటర్లు ఉండే ఒక సీసాలోకి పోయాలంటే ఎన్ని కావాలి అన్నారు. ఎన్ని కావాలి అంటే 400/5 చేస్తే చాలు. 5 1 5 8 40, 5 0 అంటే 80. ఓకే, లేదు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఒకటి వచ్చి 5 మిల్లీమీటర్లు కదా, దేంతో గుణిస్తే ఇది వస్తుందో చూసుకున్నాం అనుకోండి. 800 అనేది దీనికంటే ఎక్కువ కదా. ఇక్కడ 5 × 80 చేసినామంటే 400 వస్తుంది. 5 8 40 ఇది రాదు. 5 20 100 ఇది కూడా రాదు. సో 80 ఇలా అయినా చేయొచ్చు, లేదా 400/5 చేస్తే కూడా 80 వస్తుంది. నెక్స్ట్ బిట్ చూస్తే, ఒక కారు 2.5 గంటలో 90 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టు సమయం ఎంత అన్న. ఒక కారు 2.5 గంటలో 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంట. 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత టైం పడుతుంది అన్నారు. 90లో నుంచి 30 రావాలంటే దీన్ని 3తో భాగించామనుకోండి,
90 వస్తుంది కదా, బై 3 చేసామనుకోండి 30 వస్తుంది కదా. దీన్ని కూడా బై 3 చేస్తే చాలు. ఇప్పుడు బై 3 చేయాలంటే దీన్ని ఏం చేస్తాం, 2 గంటలు, 2 గంటలకి 60 నిమిషాలు 60 నిమిషాలు కదా, అర్ధ గంటకి 30 నిమిషాలు, మొత్తం కలుపుకుంటే ఎంత, 60 60 120, ఒక 30 150, 150 బై 3 చేసామనుకోండి 50 నిమిషాలు. ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. అలా అయినా చేయొచ్చు, లేదా ఇంకొక ప్రాసెస్ ఉందండి. ఇక్కడ చూడండి 2:30 గంట కదా, 90 కిలోమీటర్లు వెళ్తుందంట. 30 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఇది ఎక్స్ అనుకుందాం. ఓకేనా. ఇక్కడ దూరం తగ్గింది కాబట్టి టైం కూడా తగ్గుతుంది. అనులోమానుపాతంలో ఉందని. అనులోమానుపాతంలో ఉంటే ఫార్ములా ఏమి, ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై, అంటే ఎక్స్ పెరిగితే వై కూడా పెరుగుతుంది, ఎక్స్ తగ్గితే వై కూడా తగ్గుతుంది. ఇక్కడ దూరం తగ్గింది కాబట్టి టైం కూడా తగ్గుతుంది. సో దీన్ని ఎలా రాస్తాం, ఎక్స్ బై వై ఈక్వల్ టు కే అనుకుంటాం. ఇది ఎక్స్ అనుకుంటే ఇది వై అనుకుంటాం. దీన్ని 2:30 గంటని నిమిషాల్లోకి మారిస్తే 1 గంటకు 60 నిమిషాలు కదా, 2 గంటలకు 120, అర్ధ గంటకు 30 కదా, మొత్తం 150 నిమిషాలు అవుతుంది ఇది కదా. ఇప్పుడు దీన్ని ఎక్స్ బై వై అంటే 150 బై 90 ఈక్వల్ టు ఎక్స్ బై 30 కిలోమీటర్లు కదా. ఇప్పుడు రెండు పక్కల లవహారాన్ని ఒకే ఏకంతో క్యాన్సిల్ చేస్తున్నా, 3 ఒకట్ల 3 మూడుల. ఇక్కడ రైట్ సైడ్ ఎక్స్ దా మిగిలింది, ఎక్స్ బై 1 అంటే ఎక్సే. ఇక్కడ హారంలో 3 ఏకంతో, లవంలో 3 ఒకట్ల 3, 3 5ల 15, 0. మనకి ఎంత వచ్చింది ఎక్స్ వాల్యూ అంటే 50 నిమిషాలు. సో ఫస్ట్ ఆప్షన్. మీరు అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక దీర్ఘ ఘనం కొలతలు 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు. ఇందులో భుజం 2 సెంటీమీటర్లు ఉన్న చిన్న సమఘనాలు ఉంచగల సంఖ్య ఎంత? ఇప్పుడు ఒక దీర్ఘఘనం ఒక బాక్స్ అనుకోండి, పెద్దది ఇలాంటి ఒక బాక్స్ ఉంది. దీంట్లో పొడవు ఎంత, ఇక్కడ చూడండి, పొడవు వచ్చి 6 సెంటీమీటర్లు, వెడల్పు 5 సెంటీమీటర్లు, ఎత్తు 4 సెంటీమీటర్లు. అయితే ఇక్కడ సమఘనం అన్నారు. సమఘనంలో ఏమంటే పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ కూడా 2 అనమాట. ఇలాంటి ఇప్పుడు ఒక చిన్న బాక్స్ అనుకున్నాం, ఇది సమఘనం, పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ ఇలాంటివి దీని లోపల ఎన్ని పెట్టచ్చు అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని లవంలో వేసుకొని దీన్ని హారంలో వేసుకొని క్యాన్సిల్ చేస్తే చాలు. ఓకేనా. ఇక్కడ ఇచ్చిన దాన్ని 6 సెంటీమీటర్లు ఇంటూ 5 సెంటీమీటర్లు ఇంటూ 4 సెంటీమీటర్లు బై సమఘనంలో పొడవు 2, వెడల్పు 2, ఎత్తు కూడా 2 సెంటీమీటర్లే. ఓకేనా. ఇప్పుడు లవహారాలు రెండింటిని కూడా ఒకే ఏకంతో క్యాన్సిల్ చేస్తాం. 2 ఒకట్ల 2 రెండ్ల, 2 ఒకట్ల 2 ఒకట్లు, 2 ఒకట్ల 2 మూడుల. ఇక్కడ అన్ని 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1 హారంలో. లవంలో ఇక్కడ 3 ఉంది, 5 ఉంది, ఇక్కడ 1 ఉంది. 3 5ల 15, 15 ఒకట్ల 15. అంటే ఎన్ని చిన్న చిన్న బాక్సులు సమఘనాలు పెట్టచ్చు అంటే 15. ఓకేనా. లాస్ట్ బిట్టు. రాహులు 44 సెంటీమీటర్లు పొడవు గల తీగను తీసుకొని దానిని వృత్తాకారంలో ఉంచాడు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అన్నారు. ఇప్పుడు చూడండి, 44 సెంటీమీటర్లు పొడవు గల ఒక తీగను తీసుకున్నాడు. దీన్ని ఇట్లా వృత్తాకారంలో ఉంచేసినాడు ఈ తీగని. అయితే దాని వ్యాసార్థం ఎంత, ఆర్. ఇప్పుడు ఇది ఇట్లా రౌండ్గా తీసుకుంటే ఇది ఏమి వృత్తం చుట్టుకొలత కదా. వృత్తం చుట్టుకొలతన్నా వృత్త పరిధి అన్నా ఒకటే. వృత్త పరిధికి సూత్రం ఏమి, 2πr. ఓకే. ఈ చుట్టుకొలత దీని పొడవు వస్తుంది, దీని పొడవుతోనే కదా వృత్తాన్ని చేశారు. 2πr ఈక్వల్ టు 44. ఇక్కడ పై అంటే మనకు తెలుసు, పై అంటే ఎంత, 22/8.
7 ఇంటూ 6 మనం కనుక్కోవాల్సింది ఇక్కడ వ్యాసార్థం. 6 మనకు తెలీదు కాబట్టి అట్టే రాసుకుంటాం. ఇక్కడ 44. మనకు 6 ఒకటే కావాల్సింది కాబట్టి ఇవన్నీ అటువైపు పంపించేస్తాము. 6 ఒకటి పెట్టుకొని రైట్ సైడ్ 44 ఉంది. ఇక్కడ 7 భాగిస్తా ఉంది కాబట్టి కుడివైపు పోతే గుణిస్తుంది. ఇక్కడ గుణిచ్చే 2 భాగిస్తుంది. 22 కూడా 6ను గుణిస్తుంది. రైట్ సైడ్ వెళ్తే భాగిస్తుంది. ఇప్పుడు లవహారాల్లో రెండిటిని ఒకే ఏకంతో క్యాన్సిల్ చేస్తే 22 ఒకట్ల 22 రెండ్ల 44 కదా. 2 ఒకట్ల 2 ఒకట్ల క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా 7 మిగిలింది. R = 7 సెంటీమీటర్లు. సెకండ్ ఆప్షన్. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్.